అంటే వాయువు. అతిదేశ సంగతి. ఇక్కడ విషయం ఏమిటంటే వాయువు ఉత్పత్తి చెప్పినటువంటి శృతులు ఈ అధికరణానికి విచారణీయ విషయము. వాయువు ఉత్పత్తి చెందుతుందా లేదా అంటే పూర్వపక్షం అంటాడు చాందోగ్యంలో వాయువు ఉత్పత్తి చెప్పలేదు, అందుకని వాయువు నిత్యము. శేష అనస్తుమిత దేవత యద్వాయు అని బృహదారణ్య కోశంలో చెప్తాను. అనస్తుమిత దేవత అన్నారు వాయువు, అందుకని వాయువు నిత్యము అంటే సిద్ధాంతి చెప్పారు. తైత్రీయ ఉపనిషత్తులో ఉపసంహారం మనకు చూసినట్లయితే ఈ అనస్తమయ శృతి ఉందే ఇది గౌణము, అందుకని ఆకాశంలాగే వాయువు కూడా ఉత్పత్తి చెందుతోంది నాయన. ఆకాశ రూపాపన్న బ్రహ్మం వాయుమైంది. నైసే ఆకాశిత ఉపహిత బ్రహ్మం. ఇప్పుడు ఉపాధి ఉపహితము అంటే ఉపాధి లోపల ఉన్నది. ఘటము ఉపాధి, ఉపహితము ఆకాశం. ఇప్పుడు అలాగే ఆకాశం ఉపాధి, దాని లోపల ఉన్నది బ్రహ్మము ఉపహితము. తైత్రీయంలోనే చెప్పారు ఆకాశాన్ని వాయువు. సాయం ఉత్పత్తి శృతి గౌణి. ఈ ఉత్పత్తి శృతి గౌణము, ఎందుకంటే చాంద్రంలో వినిపించట్లేదు. తేజోపన్నమే ఉత్పత్తి అభిధానాన్ని. వాయువు ఉత్పత్తి చెందట్లేదు అంటున్నాడు పూర్వపక్షి. వాయువు లేకుండా ఎలా జీవిస్తున్నాడు? కుదురుతుందా వాయువు లేకుండా జీవించడము? అని ఏం చెప్తాము? నన్ను క్వచిద్ అశ్రవణం అన్యత్ర శృతం న వారితం ఉత్సతే. క్వచిద్ అశ్రవణం అంటే ఒక చోట వినబడినది ఇంకొక చోట వినబడినది అది లేదని చెప్పడానికి వీలు లేదు. అంటే ఇది న్యాయన తైత్రీయ శృతేకుతో గౌణత్వమిది చేత్. ఒక చోట వినిపించింది, ఒక చోట వినిపించలేదు. ఎక్కడైతే అలాగవుతుందో ఆ వినిపించిన దాన్ని లేదని ఎలా చెప్పగలరు? అంటే వాడంటాడు ఈ తైత్రీయ శుద్ధిని గౌడం అనుకో, ఎందుకంటే చాంద్రంలో వినిపించలేదు కనుక. అంటే శృత్యంతర విరోధాది భ్రూమ. తర్వాత బృహదారణ్యకంలో చెప్తారు శైషాస్తమిత దేవత యద్వాయువు, కనుక వాయువు నిత్యము ఉత్పత్తి చెందలేదు. వాయు వినాశ ప్రతిషేధాత్ ఉత్పత్తిమత్వే చాదయోగాత్. ఉత్పత్తి చెందితే వినాశం వారు, ఇక్కడ వినాశం లేదన్నారు, అందుకని వాయు ఉత్పత్తి చెందుట లేదు నిత్యము అని పూర్వపక్షి. ఇది ప్రాప్తే బ్రహ్మ. ఛాందోగ్యే జన్మ ఆశ్రవణేపి గుణోపసంహార న్యాయేన తైత్రీయ వాక్యస్య ఇతరత్ర ఉపసంహారే. ఈ తైత్రీయంలో చెప్పిన వాక్యాన్ని మిగిలిన చోట్ల కూడా ఉపసంహరించుకోవాలి. శృతమేవ చాందోగ్యే వాయు జన్మ. అది కాకుండా వాయువు జన్మ చాందోగ్యంలో వినిపడుతోంది. అనస్తమే శృతిస్తూ నా ముఖ్య. శైష అనస్తమిత దేవత అన్నావే అది ముఖ్య శృతి కాదు. ఉపాసనా ప్రకరణ పఠితత్వేన, ఎందుకంటే అది ఈ ఉపాసన ప్రకరణలో చెప్పారు. వాయువుని స్థుతి చేయడానికి అలా చెప్పారు. ప్రకాశ ఉత్పత్తి హేతవః హేతవశ్చ అత్ర అనుసంధేయ. ఇప్పుడు ఉపాసన ప్రకరణములో స్థుతికని వాయు అనస్తమిత దేవత అని చెప్పారే, అదేవిధంగా ప్రకాశము ఉత్పత్తి
ఇవి కూడా ఇక్కడ ఉపాసనకని ధ్యానం చేయాలి. నచ వాయోర్ ఆకాశకార్యత్వేన బ్రహ్మణి అనంతర్భావాన్ బ్రహ్మజ్ఞానేన వాయుజ్ఞానం న సిద్ధ్యేతి చేత్. చూడండి వాటి ప్రశ్న. వాయువు ఆకాశ కార్యం, ఆకాశాత్ వాయువు అన్నాం కదా. అందుకని వాయువు ఆకాశాన్ని నుంచి పుట్టింది కనుక బ్రహ్మలో అంతర్గతం కాలేదు కనుక బ్రహ్మజ్ఞానం ద్వారా వాయు జ్ఞానం ఎలాగవుతుంది? ఏక విజ్ఞానం సర్వవిజ్ఞానం అన్నది అంటే పూర్వ కార్య విశిష్టస్య బ్రహ్మణ ఉత్తరోత్తర కార్యహేతుత్వస్య బ్రహ్మణ విశిష్టస్య ఉత్తరోత్తర కార్యహేతు అంటే ఆకాశ రూపాపన్న పరమాత్మ ఆకాశ ఉపహిత చైతన్యము నుండి వాయువు ఉత్పత్తి చెంది, వాయువు ఉపహిత చైతన్యము అగ్నిని ఉత్పత్తి చేసింది. అలా చెప్పుకోవాలైన. అందుకని వక్షమాణత్య వియద్రూపాపన్నస్య బ్రహ్మణ ఏవ వాయు కారణత్వ అంటే ఇక్కడ వివర్తమని చెప్పాం. వివర్తమని చెప్పినప్పుడు అధిష్టానం ఎప్పుడు అలాగే ఉంటుంది. అధిష్టానం అనుస్యూతం. దీనికి ముందు ఒక ఉదాహరణ చెప్పాను, గుర్తుందో లేదా? చెరుకుగడ విన్నారా లేదా? యజ్ఞానం లేదు. ఇప్పుడు చెరుకుగడ అన్నప్పుడు చెరుకుగడకి ఒక రూపము, ఒక పేరు. చెరుకుగడ నుంచి మీరు రసం చేశారు. చెరుకుగడ ఉన్నది, చెరుకుగడ కనిపించుతున్నది, తిన్నచో ఆనందం ఇచ్చును. సత్యం జ్ఞానం అనంతం ఆనందం. నామరూపాలు మారిపోయాయి రసం చేశారు. మళ్ళీ రసము ఉంది, రసము కనిపించుతున్నది, రస జ్ఞానము నాకున్నది, రసం తాగితే బాగుంటుంది, ఆనందాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఆ రసం నుంచి మళ్ళీ బెల్లం కానీ పంచదార కానీ చేశారు. పంచదార ఉన్నది, పంచదార కనిపిస్తున్నది, పిల్లలు బాగా మిక్కుదురు, పెద్దలు కూడా మిక్కుదురు అన్నప్పుడు ఆనందమిస్తుంది కనుక. అంటే ఏంటి? నామరూపాలు మారుతున్నాయి కానీ తీపి అనుస్యూతం. అదేవిధంగా నామరూపాలు మారినప్పటికీనూ ఆ బ్రహ్మం అన్నిటిలోనూ అనుస్యూతము. అందుకనే వీడన్నాడు వియద్రూపాపన్యస్య బ్రహ్మణ ఏవ వాయు కారణత్వా. ఏ బ్రహ్మమైతే ఆకాశం రూపంలోకి మారిందో దాని నుంచే వాయువు వచ్చింది. తస్మాత్ వాయు ధ్యాయతే. ఈ అనస్తమిత అన్నది ఇక్కడ గౌణ ప్రయోగము. ఉపాసనకు స్థుతికని చెప్పారు. మాతరిష్వాధికరణం. ఏతేన మాతరిష్వా వ్యాఖ్యాత, 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 ఏతేన మాతరిష్వా వ్యాఖ్యాత. అక్కడ ఆకాశానికి ఏ న్యాయాన్ని అయితే చెప్పామో ఆ న్యాయం ద్వారానే ఈ మాతరిష్వ వ్యాఖ్యానం కూడా అయిపోయింది అంటాడు. ఛాందోగ్యే వాయురుత్పత్తి న శ్రూయతే. అది పూర్వపక్ష. ఛాందోగ్యంలో వాయువు యొక్క ఉత్పత్తి వినిపించట్లేదంటే తైత్రీయగీత శ్రూయతే ఉత్పత్తి శృతిర్గౌణీ. అందుకని ఉత్పత్తి చెందుతోందని అది గౌణం. అంటే ఎందుకు? శేష అనస్తమిత దేవత వాయు అని చెప్పారు కనుక ఈ ఉత్పత్తి దైత్యంలో వినిపిస్తుంది, దాన్ని గౌణం అనుకోండి. అంటే అస్తమే ప్రతిషేధాత్ వేదుత్పత్తి మత్వ వ్యాఖ్యానేన బ్రహ్మ చైతన్యజన్యతయా వ్యాఖ్యాత. వేదుత్పత్తిమత్వ వ్యాఖ్యానేన బ్రహ్మ చైతన్యజన్యతయా వ్యాఖ్యాత. అంటే ఇక్కడ సిద్ధాంతి చెప్తున్నాడు. సిద్ధాంతి వాక్యం ఏ విధంగా అయితే ఆకాశం ఉత్పత్తి చెందుతోంది అని మేము
వ్యాఖ్యానం చేశామో బ్రహ్మ చైతన్యం నుంచి, అదే విధంగా ఇక్కడ బ్రహ్మ చైతన్యం నుంచి ఈ వాయువు ఉత్పత్తి చెందుతోంది. అస్తమయ ప్రతిషేధో అపర విద్యా విషయ. అస్తమయము అంటే వాయువు అనస్తమిత దేవత అన్నామే, అస్తమయం కాదు అన్నది అది పరవిద్య కాదనైనా ఆ పరవిద్య ఉపాసన కొరకు. ప్రతిజ్ఞాహానాదేహ సమానత్వాత్. నువ్వు రెండు నిత్యం అంటే ఉత్పత్తి చెందాలంటే ఇది నిత్యమవుతుంది, బ్రహ్మము నిత్యమవుతుంది. అప్పుడు ప్రతిజ్ఞ హాని. సంవర్గ విద్యాదిషు చూడండి, రేకుడిది చెప్పుకున్నాం కదా. ఈ సంవర్గ విద్యలో వాయోరుపాస్తతయా మహాభాగత్వ శ్రవణాత్. ఈ వాయువుని ఉపాసన చెయ్యాలని కనుక దాన్ని మహాభాగ అన్నారు. తర్వాత భిన్నాధికరణ ఆరంభ ఏవ అస్తమయాది ప్రతిషేధాచ. తర్వాత ఏమిటి, ఇంకొక అధికరణాన్ని అక్కడ ఆరంభం చేశారట. అందుకని అస్తమయాది ప్రతిషేధాచ, అస్తమయాది ఇంకొక అధికరణంలో ప్రతిషేధం అంటే అవి ఈ గుణం లేదు అని చెప్పారు కనుక. ఇంకోటి ఏంటి, భిన్నాధికరణము అంటే అధికరణము, సామానాధికరణము అంటే ఆశ్రయం కదా. ఇప్పుడు వాయువు అన్నిటికీ ఆశ్రయం కాదు, వాయువు కన్నా భిన్నమైనది బ్రహ్మ అన్నిటికీ ఆధారము, ఆశ్రయము కాదు. ఆ తర్వాత అసంభవాధికరణము.